నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. విశాఖ ఉక్కు పరిశ్రమలో నిన్న 4200 మంది కార్మికుల్ని తొలగించడం జరిగింది. 4200 తొలగించినటువంటి 4200 మందిని వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటియు, ఏఐటిసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన వెంకటగిరిలో కూడా సిఐటియు, ఏఐటిసి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈరోజు ఆదాయాల్లో ఉండేటటువంటి పరిశ్రమని ఇనుప ఖనిజ గనుల్ని కేటాయించకుండా నష్టాల్లో చూపించి అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకి కట్టబెట్టేదానికి, వాళ్ళ జేబులు నింపేదానికి, వాళ్ళకి లాభాలు చేకూర్చేదానికి ఈరోజు ఈ యొక్క విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేసేదానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క పరిశ్రమ, విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా ఈ 32,000 మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి జరుగుతూ ఉంది. అలాగే సుమారు ఈ ఉక్కు పరిశ్రమ 3 లక్షల కోట్లు విలువ చేసేటటువంటి ఉక్కు పరిశ్రమ. అట్లాగే దీనికి అనుబంధంగా 1000 ఎకరాల భూమి, దీని అంతటి కూడా కేవలం 13,000 కోట్లకి అమ్మేయాలని చెప్పేసి పోస్కో, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కో అనేటటువంటి ప్రైవేటు సంస్థకి అమ్మాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము నిఖరమైన అసలు సిసలైనటువంటి దేశభక్తులు అని చెప్పి చెప్తా ఉంటారు. ఈ యొక్క ప్రభుత్వ పరిశ్రమల్ని అమ్మేయడమేనా దేశభక్తి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఆదాయాలు చేకూర్చాల్సినటువంటి వేలాది మందికి ఉపాధి చేకూర్చేటటువంటి ఈ యొక్క పరిశ్రమని అమ్మేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వెంటనే తొలగించినటువంటి 4200 మందిని పనిలోకి తీసుకోవాలి. ఈ ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి. లేదంటే సిఐటియు, ఏఐటిసి ఇతర కార్మిక సంఘాలు, వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కులో 4200 మందిని పేద కార్మికులను తీసివేయడం జరిగింది. ఇది రాజ్యాంగం వ్యతిరేకమని అంటున్నాం. తీసేదానికి ఎట్టి పరిస్థితులు అవకాశాలు లేవు. ఏ కోణంలో మీరు తీసారో ఈరోజు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మీరు ప్రైవేటీకరణ చేయాలనే విధానంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా కార్మికులు పట్టుకొచ్చే దిశగా ఈరోజు నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అక్కడ బొగ్గు గని లేదు, అక్కడ మట్టి లేదు అంటున్నావు. నీకున్నటువంటి దానికి కేటాయించే 3,000 ఎకరాల్లో బొగ్గు ఉంది, అదేవిధంగా మట్టి ఉంది. నీకు సుమారు 100 సంవత్సరాలకు సరిపడే సంపద దాంట్లో ఉంది. డెవలపింగ్ దాని ద్వారానే ఉంది. మరి ఏ రాష్ట్రాల నుంచి రాబలేదు. కాబట్టి దీన్ని మరుగున చేసి ఇక్కడ మట్టి లేదు, ఇక్కడ బొగ్గు లేదు, కాబట్టి ఇది అవసరం లేదు, ఇది ప్రైవేటీకరణ చేసి దీన్ని డెవలప్ చేస్తామని మోసపూరితమైనటువంటి మాటలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఇది దారుణమని ఏఐటిసి ఆత్మలో, సిఐటి ఆత్మలో ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాతుల రాష్ట్రం నలుమూలలా ఎక్కడ జరిగినా సరే ఏఐటిసి, సిఐటి ఆత్మలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో రక్తానికి మరో పేరు నిలబడినటువంటి ఎర్ర జెండా సాక్షిగా చెప్తున్నాం. కార్మికుల విధుల్లోకి తీసుకునేంత వరకు ఉద్యమాలాగా అని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఒప్పంద కార్మికులైనటువంటి వాళ్ళకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా నిలవన వాళ్ళని తొలగించారు. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమలు చేసేవాళ్ళు కార్మికులు మన ఆంధ్ర వాళ్ళే. దీనికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ గవర్నమెంట్గా ఉంది. దీనికి కూటమి ప్రభుత్వమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా జోక్యం చేసుకుని వెంటనే ఆ ఒప్పంద కార్మికుల్ని విధుల్లోకి చేర్చాలని చెప్పేసి మేము సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి గవర్నమెంటు ఆ రోజు ఎన్నికల్లో విధుల్లో వచ్చినప్పుడు మేము ఉద్యోగాలు కల్పిస్తాం, రకరకాల అన్ని ఉపాధి కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చి
ఎన్నికలు దండుకున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పంద కార్మికులు వేల సంఖ్యలో విశాఖపట్నం పరిశ్రమ తొలగిస్తే వీళ్ళ కళ్ళు కనపడలేదా అని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఒక ఒప్పంద కార్మికుల్ని వెంటనే విధులకు చేర్పించి ఇంకా విస్తృతంగా కార్మికుల్ని కూడా చేర్పించి వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మేము సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. వెంటనే పనిలోకి 4,200 మందిని వెంటనే పనిలోకి వర్ధిల్లాలి కార్మిక సంఘాలు. ఆపాలి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను, విశాఖ ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత.